హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని సదా భగవంతుని కోరుకుంటున్నాను. వంకాయలను ఎప్పుడన్నా తావా మీద పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నారా పెనం మీద? మీరు ఎప్పుడు కానీ చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంది. నేను చేశాను మా ఇంట్లో, చాలా చాలా టేస్టీగా తిన్నాం. మీరు కూడా మీ ఇంట్లో చేసి పెట్టండి. వంకాయలు ఇలా లావుగా పెద్ద సైజులో ఉన్న వంకాయలు తీసుకుంటే అవి మనకి ఫ్రై చేయడానికి చాలా బాగుంటాయి. సన్నగా ఉన్నవి బాగోవండి, కొద్ది లావుగా ఉండాలి. ఇలా నేను తీసుకున్నాను, చాలా లేతగా ఉన్నవి తీసుకున్నాను అనమాట. అవి పక్కన పెట్టుకొని కడిగేసి ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం ధనియాల పొడి, ఉప్పు, నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి, పసుపు, ఈ 4, నెక్స్ట్ జీలకర్ర పొడి కూడా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే కలుపుకోండి, ఎందుకంటే వంకాయలని కట్ చేసుకొని రౌండ్గా పెట్టుకోవాలన్నమాట. ఓ పక్కని నీళ్లు తడి చేయకుండా పెట్టండి. అంటే కడిగేస్తాం కదా, కడిగేసిన తర్వాత ఇంక వంకాయ ముక్కల్ని కడగాల్సిన పని లేదు. ఇలా ఇవన్నీ కలిపి ఓ పక్కన పెట్టుకొని చూడండి, వంకాయలు ఏ సైజులో కట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. అలా తొడుము తీసేసి అలా అరంగుళం ముక్క చొప్పుని మీరు ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే 2 వంకాయలు సరిపోయండి మా ఇంట్లోని. మీకైతే ఎన్ని సరిపోతాయి అన్ని వంకాయలు తీసుకోండి. వంకాయలు తీసుకొని కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, అవి వెంటనే మీరు మనం కలిపిన మిక్సర్ ఉంది కదండి, మసాలా పొడి, ఆ మసాలా పొడిలోని అలాగ డిప్ చేయాలన్నమాట. అటు ఇటు కూడా దానికి అంటించాలి. అంటించుకొని ఇలా 1, 2 అన్నీ కూడా అంటించి ఒక ప్లేట్లో సర్ది పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అంటే ఇది అప్పటికప్పుడు 5 నిమిషాలు అవుతుందండి. పప్పుతో కానీ, పప్పుచారుతో కానీ, మీరు ఏదైనా సాంబార్తో కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట, క్రంచీగా. ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి శనగపిండి తీసుకోండి. ఎందుకంటే మనకున్న ముక్కలను బట్టి మీరు కొంచెం శనగపిండి తీసుకొని ఆల్రెడీ మనం కలిపిన మసాలా పొడి ఉంటుంది కదా, అది అందులో వేసేసుకోండి. ఇంకా వేరేగా ఉప్పు, కారం ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు, సరిపోతుంది. అన్నీ మనం అంచనాగా వేసుకుంటాం కదా, దేనికి ఎంత వేసుకోవాలో అలా వేసుకొని కొంచెం వాటర్తో, మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండాలండి. చిక్కగా అంటే అతుక్కొని జరగదనమాట. వంకాయని దానిలో డిప్ చేసుకోవడానికి సరిపడేలాగా కలుపుకోవాలి. అలానే మరి అలా పలుచగా కారిపోతున్నట్లు ఉంటే మాత్రం వంకాయలో నుంచి జారిపోతుంది మొత్తం పిండి ముద్ద అంతా కూడా. ఆ స్ట్రక్చర్ మీరు చూసుకొని కలుపుకోండి ఒకసారి. అలా కలుపుకున్న తర్వాత ఇది ఉప్మా నూక అండి, మనం గోధుమ నూక ఉంటుంది కదా, ఉప్మా నూక, ఆ సుజీ అనమాట. ఇప్పుడు అది ఒక ప్లేట్లో వేసి ఉంచుకోవాలి. ఒక కప్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని మసాలాతో ఉన్న వంకాయని మనం బజ్జీ పిండిలో కొద్దిగా ముంచి డిప్ చేసుకొని దీంట్లో మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. మన శనగపిండి బయటకు రాకుండా ఈ రవ్వతో మనం క్లోజ్ చేయాలన్నమాట. మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసి రెడీగా పెట్టుకొని మనం పక్కన ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ ఇలా చేయొచ్చు కూడా. కొంచెం వేడెక్కుతుంది కదా ఈలోపు ప్యాను పెట్టుకుని ఇలా డిప్ చేసుకొని మళ్ళీ కూడా అందులో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మధ్యలో హోల్స్లా పడిపోతాయి. అంటే మనం పట్టుకోవడంలోనే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. పిండి కానీ పలచన అయిపోతే మాత్రం అసలు పనికిరాదు. మళ్ళీ కొంచెం పిండి కలుపుకోండి, పిండి కానీ చాలకపోతే. ఇలా కలుపుకొని డిప్ చేసుకున్నవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు టావాని స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లోనే మనం బాగా కొంచెం వేడెక్కిన తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం టావా అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా దానికి పరుచుకోవాలి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కొక్కటి సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం అన్నీ కూడా మనం పేర్చుకుని ఎంత ఆయిల్ సరిపోతుందో అప్పటి వరకు వేయండి. లేకుంటే ఆయిల్ లేకపోతే బాగోదండి, ఎందుకంటే మనం రవ్వ క్రిస్పీగా రావాలి. నెక్స్ట్ మనం వేసింది శనగపిండి కూడా లోపల ఉంది కదా, అది కూడా కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది. సో ఇలా వేసుకొని ఆయిల్లో సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే మనకి బ్రౌన్ కలర్ కింద షేడ్ వచ్చింది చూస్తారు కదా, అలా షేడ్ రావాలి. షేడ్ వచ్చిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి. ఇలానే ఇవన్నీ కూడా ఒకసారి టర్న్ చేసుకొని అదే ఫ్లేమ్లో, మీరు ఫ్లేమ్ మాత్రం మార్చొద్దు, సిమ్లోనే పెట్టుకొని కాల్చుకుంటే జాగ్రత్తగా కాలుతాయి. అలానే అస్తమానం అటు ఇటు తిప్పొద్దండి. తిప్పితే అవి కొంచెం ముద్ద ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని అస్తమానం కదపకండి. ఇలా కదిపి ఇలా పెట్టుకోండి మళ్ళీ ప్లేట్లోని. మీరు దీని మీద కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై చూసారు కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మళ్ళీ కామెంట్లో అడగచ్చు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.